అజయ్ గారు మాట్లాడుతూ కోడికత్తి కేసు అన్నారు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి కేసు అన్నారు, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ దానికి భయపడి బొత్స గారు ఆ విధంగా బాధపడ్డారని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చిన విద్య అది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా అబద్ధాలు చెప్పి ఆ పార్టీని బ్రతికించుకుంటూ బ్రతుకుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇదే అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. పార్టీ లేదు, బొక్క లేదు, ఆ లోకేష్ ఏంటో అని చెప్పి ఆయన వీడియోలో మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేసుకుంటే లోకేష్ గారి గురించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుకున్న అలా మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు పక్కన పెట్టుకుని మంత్రి పదవి ఇచ్చి పార్టీలో వీటి గురించి మాట్లాడరు మీరు. ఎంతసేపు కూడా బొత్స సత్యనారాయణ గారు పాతప్పుడు ఏదో అన్నారు, లేకపోతే ఇప్పుడు ఏదో అన్నారు, ఇవి చెప్తారు. ఒకసారి ఆ వీడియో పెట్టుకుని చూద్దామా? ఒకసారి వింటారా? వినండి. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 300 రమేష్ గారు ఇక్కడ రావట్లేదు మాకు. 2017 అయిపోయిన కాకపోతే అది మీరు అదే వీడియో ప్లే చేస్తున్నారని నేను అనుకున్నా. అదే కదా, పార్టీ లేదు పార్టీ కాదు ప్రైవేట్ గా ఆగండి ఒక నిమిషం. అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు కాదు, ఆ వీడియో అదే కదా మీరు చెప్పేది. ఒక నిమిషం, పార్టీ లేదు బొక్క లేదని అచ్చెన్నాయుడు గారు అన్న వీడియోనే కదా మీరు ప్లే చేస్తుంది, లేకపోతే వేరేదా? అది అందరూ చూసారులేండి, అది కూడా చూసారు. సరే చెప్తున్నా, అలాగే లోకేష్ గారి గురించి మాట్లాడిన అచ్చెన్నాయుడు గారిని ఈ రోజు పక్కన పెట్టుకుని మంత్రి పదవి ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళు బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలండి వీళ్ళు చెప్పే మాటలకి. ఈ రోజు అధికారంలో ఉన్నారు. కలగా పొలగం చేయొద్దు, అన్నిటిని మిక్స్ చేయొద్దు. ఒక్క నిమిషం ఆగండి సార్. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేనే మిమ్మల్ని ఆగండి మాస్టారు. నేనేమంటానంటే బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కరెక్టా కాదా? ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దాని గురించి మళ్ళీ నేను అసలు అటువంటి వ్యాఖ్యలే చేయలేదు అన్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటి? అసలు ఆ రోజున బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడు? ఆయన అసలు లేడు. ఏది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన లేడు. ఆయన ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, లేదా ఏ దేశంలో ఉన్నాడు అని చెప్పి ఆయన మాట్లాడితే నేనే వెళ్ళాను, నేనే తీసుకొచ్చాను, శవం దగ్గర నేను ఉన్నాను అని చెప్పి ఆయన బాధపడుతూ చెప్పాడు. అచ్చెన్నాయుడు గారు చెప్తున్న అబద్ధాలని ఖండించాడు ఆయన. ఈ రకంగా వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఎంత ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేమంతా నిజమే చెబుతాము, లేకపోతే మేము ప్రజల యొక్క బాగోగులు చూస్తాము, రాష్ట్రాన్ని మంచి సంబంధం లేదని చేస్తుంటే రాష్ట్రం చూస్తున్నారు వైసీపీ పార్టీ ఏ విధమైన విధి విధానాలతో పనిచేస్తుందనేది. ఈ రోజు ఏ విధంగా అమరావతి వీళ్ళు ఒక్క నిమిషం మీరిద్దరు కాదు అసలు. బొత్స సత్యనారాయణ గారు గతంలో ఏం మాట్లాడారు అనేది మీ ఇద్దరు కాదు. ముందు ఒకసారి అది విందాం. ఒకసారి ముందు ఆ పేపర్ క్లిప్ చూడండి. అక్కడ ఇది 2013 జూన్లో అనుకుంటా, డెక్కన్ క్రానికల్లో బొత్స ఏమన్నాడు? జగన్ మదర్ ఆర్ బిహైండ్ వైఎస్ఆర్ డెత్. ఆయన ఒకటి కాదు, పలు సందర్భాల్లో అన్నాడు. అలాగే నిన్నేమంటున్నాడు బొత్స సత్యనారాయణ గారు? దాన్ని ట్విస్ట్ చేస్తూ నేనేదో అచ్చెన్నాయుడు గారికి చెప్పాను అన్నట్టుగా ఆయన చెప్పడం కరెక్ట్ కాదు అన్నాడు. అచ్చెన్నాయుడు గారు అలా అని చెప్పలా. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే ఇలాగ పత్రికల్లో వచ్చిందన్న సంగతి, ఆయన ఇలా మాట్లాడిన సంగతి, అప్పుడు ఆయన అలా అన్నారు అంటే నాతో అన్నారని కాదు, ఈ రకంగా మీడియాతో అన్నారు, లేదా పలు సందర్భాల్లో అన్నారు. ఎందుకనంటే అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన పిసిసి చీఫ్. అతను నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్నీ కలిసి వస్తే కనుక ఏకంగా సీఎం అవ్వచ్చు. మరి అప్పటికే వైసీపీ పార్టీ పెట్టుకున్నారు, రాజకీయపరమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇద్దరికి. రెండేమంటున్నారు అప్పుడు? విజయమ్మ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరపున షర్మిల గారు కానీ ఏమని అటాక్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ గారి మరణం వెనకాల ఉందని చెప్పేసి. అసలు మొత్తాన్ని తేనె తుట్టు కదిలించింది ఎవరు? విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ.
అప్పుడు ఆయన పిసిసి చీఫ్ గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రతిదానికి స్పందించాలి, తప్పదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఉన్నారు, వైఎస్ఆర్ గారి మరణం వెనకాల అన్న మాటలు వచ్చినప్పుడు అసలు మేం కాదు మీ ఫ్యామిలీ ఉంది, ఎందుకంటే మీరు రిలయన్స్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి రిలయన్స్ మీద దాడులకు వెళ్ళి ఆ తర్వాత రిలయన్స్తో హక్కును చేర్చుకొని ఆ పార్టీ తరపున పరిమళత్వానికి ఎంపీ ఇచ్చి ఇవన్నీ మనం కాలక్రమేణా చూసాము. పరిమళత్వానికి రాజ్యసభ ఇచ్చిన ధనుడు రాజ్యసభ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం మీరు ఆగండి ఒక నిమిషం. ఆ తర్వాత ఒక నిమిషం ఆగండి మాస్టర్, మీరు ఆగండి మీరు మాట్లాడద్దు. అజయ్ గారు బ్రీఫింగ్ ఇస్తున్నారా? అజయ్ మీరు ఆగండి. ఏంటి బ్రీఫింగ్? మాటలు మీరు కాదు చెప్పాల్సింది, చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పకూడదు, ఎవరైనా చెప్తారు. బొత్స గారి ఏడుపు మరి అలాగే ఉంది, బొత్స గారి ఏడుపు అలాగే ఉంది, మరి ముసలి కన్నీరు లాగానే ఉంది, చెప్పాల్సిన అనాల్సిన మాటలన్నీ ఒకసారి ప్లే చేయండి, ఒకసారి ఏం మాట్లాడారు ప్లే చేయండి. బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతున్నాను. ఇది వారసత్వం అని అడుగుతున్నాను. ఆయన్ని పంపించేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి విజయమ్మ గారు అటాక్ చేస్తుంటే అప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఉండి మరి ఆయన పిసిసి చీఫ్ గా ఉండి కాంగ్రెస్ తరఫున ఆయన స్పందించాడు. ఏమైనా స్పందించాడు? అమ్మా నీ కొడుకుని ఎవరో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించలేదు, మీది ఏదో వారసత్వం అనుకొని చెప్పేసి చీఫ్ మినిస్టర్ పదవి కూడా వారసత్వం అనుకొని చెప్పేసి చీఫ్ మినిస్టర్ పదవి కోసం అడిగితే మేము నో అని చెప్పేసి అన్నాం కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టారు, ఇది వాస్తవం అని ఆయన చెప్పాడు. అవన్నీ కాదా? ఈ రోజు బయటకు వచ్చేసి ముసలి కన్నీరు కార్చినంత మాత్రం పాత ఎన్ని రికార్డులన్నీ మాసిపోతాయా? మాసిపోతా? ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిచింది. దీనికి సమాధానం చెప్పండి. ఎవరు ఏది మాసిపోదు, ఏది మాసిపోదు. మరి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయపరమైన అప్పుడు నేను వేరే రాజకీయ పార్టీలో ఉన్నాను, అప్పుడున్న పరిస్థితులకి జరుగుతున్న దాడికి అజయ్ గారు మీరు ఎలా ఇంటర్ఫియర్ అవుతారు? మీకు ఇచ్చిన టైం తర్వాత ఏదో లాజిక్ ఉంటే. నేనేమంటున్నానంటే బొత్స సత్యనారాయణ గారు అంత సీనియరు, ఇప్పుడు ఇవన్నిటిని బయట పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను రాజకీయ పార్టీ పరంగా నేను కాంగ్రెస్లో ఉన్నాను, రాజకీయ పరంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తాము, వ్యాఖ్యలు చేస్తాము. అది కూడా మా పార్టీని ఆ రోజు ఈ రకంగా అన్నందుకు మేము ప్రత్యారోపణలు చేశాము. ఏకంగా ఆయన మరణాన్ని మా పార్టీకి ఆపాదిస్తున్నారు కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా అలా మాట్లాడే ఆ పరిస్థితులు వేరు అని సింపుల్గా అంటే సరిపోదు, హౌందాగా ఉంటుంది. నాకేం అనలేదు అసలు, ఇదేంటి రాజకీయపరమైనటువంటి దిగజారుడుతనం అని చెప్పేసి అదేదో దాన్ని ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టిందే దానికోసం అన్నట్టుగా ఉంది. ఆయన బాధపడుతుంటే కన్నీళ్ళు పెట్టుకుని చూస్తుంటే చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ కంపెనీ వాళ్ళు చేశారని చెప్పి మాట్లాడారు అని చెప్పి మీరు ఎక్కడైనా సరే ఒక్క వీడియో జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్ళు వైఎస్ఆర్ హత్యకి కారణం అని చెప్పి వీడియో గానీ లేదా ప్రెస్ లో వచ్చిన ఆయన మాట్లాడినట్టుగా ప్రెస్ లో వచ్చిన మాటలు కానీ మీరు చూపిస్తే మీరేం చేయమంటే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడలా. ద ఎగ్జైల్ అనే రష్యన్ పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముందులే ఎక్కడైనా పెట్టొచ్చు కానీ అటువంటి కథనాలు ఎక్కడో రష్యా పత్రిక తెలిసిందంట, ఎక్కడో రష్యా పత్రిక ఎక్కడి నుంచి ఒక్క నిమిషం సరే ఓకే అది వదిలేసేయండి. విజయమ్మ గారు చెప్తున్నాడు కదా, ఒక నిమిషం ఆగండి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఉంది, మరణం వెనక సోనియా గాంధీ ఉందన్న ఆరోపణలు చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేప్పుడు మీరు బొత్స సత్యనారాయణ గారు విజయమ్మ గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కాదా? విజయమ్మ గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కాదా?
విజయమ్మ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, విజయమ్మ గారు వైసీపీలో ఉన్నారు, అని చెప్పి మీరు విజయమ్మ గారు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తరపున అప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆవిడ మాట్లాడితే ఆవిడ ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కాదా? అవును సార్, మీరు ఆ వీడియో చూపించమంటున్నాను కదా నేను. ఎవరో విజయమ్మ గారు చేయలేదా? బాజీ గారు చెప్తారు. ఒక్క నిమిషం. బాధితులు కాంగ్రెస్ పార్టీ బాజీ గారు ఉన్నారు కదా, బాధితులుగా ఆగండి సార్, మాస్టర్ ఒక్క నిమిషం ఆగండి. బొత్స సత్యనారాయణ ఇప్పుడు పార్టీ మారాడు, ఇప్పుడు బాజీ గారు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయన చెప్తారు జరిగింది ఏంటనేది. బాజీ గారు ప్లీజ్.